గౌరవ ముఖ్యమంత్రి గారు విజయవాడ నడిఒడ్డులో బస్సు యాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో ఆ విశేషమైనటువంటి స్పందన చూడలేక ప్రతిపక్ష పార్టీలు ఒక కుట్రపూరితంగా గౌరవ ముఖ్యమంత్రి గారి పైన ప్రజాస్వామ్యబద్ధంగా సాధించలేమని అర్థమయ్యి ఆయన్ని ఇంకో పద్ధతిలో చేయాలి కానీ అనేటువంటి ఆలోచనతో కరెంటు లేనటువంటి సమయంలో ఆయన బస్కున్నటువంటి లైటింగ్ ఆధారం చేసుకుని ఎక్కడుండే ఒక అగంతకుడు రాయితో ఆయన మీద హత్యా ప్రయత్నం చేయడం అనేది ప్రజాస్వామ్యాన్ని నమ్మినటువంటి ఏ వ్యక్తి అయినా తీవ్రంగా ఖండించవలసినటువంటి విషయం. ఇలా ప్రతిపక్షాలకి ఇలాంటి పనులు కొత్త కాదని నాకు అనిపిస్తుంది, నా వ్యక్తిగత అభిప్రాయం. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇదివరకు ఒకసారి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులే కోడికత్తి ద్వారా ఒకసారి హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అది ఇంకా సిల్ కోర్టులోనే అది నడుస్తూ ఉంది. రాయితోని అటాక్ చేయడం అనేది చాలా ఘోరాతి ఘోరం. తిరిగి ఏదో భద్రతా వైఫల్యమనో ఇంటెలిజెన్స్ వైఫల్యమనో ఇవాళ తెలుగుదేశం నాయకులు మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. ఇది చిన్న విషయం కాదు. ఏదో భగవంతుడు కీర్తిశేషుల తండ్రి గారి తాలూకా ఆశీస్సులు, ఈ ప్రజలందరి తాలూకా ఆశీస్సులు జగన్ గారికి ఉండబట్టి ఇలాంటి ఎంత పెద్ద ప్రయత్నం జరిగినా అది త్రుటిలో ఈజీగా తప్పైనటువంటి పరిస్థితి ఆయన జరుగుతుంది. కానీ మరి ఈ ప్రయత్నం అనేది చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం. మరి ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మీదే ఈ రకమైనటువంటి కుట్ల రాజకీయ బుద్ధితోని ఇది చేయించారని నేనైతే నమ్ముతున్నాను. అంతేది ఇది రాత్రి నేను చూసిన వెంటనే నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి వచ్చింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ క్యాడర్ అందరూ కూడా అట్టుడికిపోయి ఉన్నారు. ఇవాళ ఎవరు దీని గురించి బయటపడినా కూడా ప్రజలు ఏం చేస్తారో తెలియదు అనేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉంది. అందుకని వాళ్ళు విజయవాడలో అంతా కమ్మ సామ్రాజ్యం కాబట్టి ఇక్కడ ప్రజలు రారు అనేటువంటి భావంతో ఉన్నారు. అక్కడ కూడా తండోపతండాలుగా వాతావరణ పరిస్థితులు కూడా లెక్క చేయకుండా, టైం చూడకుండా ప్రజలు రావడంతో సిటీలో కూడా ఓర్చుకోలేకపోతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా, అది ఉత్తరాంధ్ర నుండి మొదలు పెడితే మరి కుప్పం, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో యుద్ధ సభలయ్యి ఒకదాన్ని మించి ఒకటి జరిగింది. అలాగే బస్సు యాత్ర ఒక పాయింట్ నుండి ఇంకో పాయింట్కి వచ్చే లోపల రెట్టింపు ఉత్సాహంతో ప్రజలు ఆయన చూడాలని, మా దేవుడు ఎలాగైనా మళ్ళీ మేము గెలిపించుకోవాలనేటువంటి ఆలోచనతో ఇవాళ పేద వర్గాలందరూ కూడా ఆయన దేవుడిగా భావించేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఇటీవల మీకు అందరికి తెలుసు, ఆ వృద్ధుల విషయం కూడా చంద్రబాబు నాయుడును నిమ్మగడ్డ రమేష్ కలిపి వీళ్ళ తాలూకా కుట్రలో భాగం అది కూడా పోసుకున్నారు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం వచ్చిన నుండి వృద్ధులు ఇబ్బంది పడకూడదు, వికలాంగులు ఇబ్బంది పడకూడదు, వితంతులు ఇబ్బంది పడకూడదనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉదయాన్నే పెన్షన్ ఇచ్చేటువంటి ప్రక్రియ ఈ రాష్ట్రంలో, భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక మన రాష్ట్రంలో ఉంది. అది కూడా సహించుకోలేక మరి వాళ్ళ మీద వాళ్ళు పంచకూడదని ఎలక్షన్ కమిషన్ ద్వారా ఒక ఆర్డర్స్ తీసుకొచ్చి ఆ ముసలి వాళ్ళ తరకు ఉసురు కూడా ఈ కూటమి నాయకులందరూ కూడా, ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు కానీ, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కానీ,
మరి బీజేపీ పార్టీ వాళ్ళ కూటమిలో భాగంగా వాళ్ళు కానీ వీటన్నిటికీ కూడా రేపు ఎన్నికల్లో మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. బొబ్బిలి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకోవాలనేటువంటి ఆత్రం ప్రజల్లో కనబడుతుంది. దానికి కారణం కూడా ఉంది. గత 15 సంవత్సరాలుగా బొబ్బిలి రాజు తాలూకా పరిపాలన ప్రధానికంలో చూశారు. ఆ రోజుల్లో వాళ్ళు ఎమ్మెల్యే కాకుండా ఈ పార్టీలో గెలిచి వేరే పార్టీకి వెళ్ళి మంత్రి కూడా సంపాదించి ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయలేదని వీళ్ళ ప్రజలు కూడా గ్రహించారు. అదే గత సుమారు ఒక 4 సంవత్సరాలు 10 మాసాల కాలం నేను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే చేసిన తర్వాత అసలు అభివృద్ధి అంటూ ఏంటో అనేది ప్రజలకి ఒక రుచి చూపించడం జరిగింది. ఇవాళ పట్టణ ప్రాంత ప్రజలకు కానీ గ్రామీణ ప్రాంత ప్రజలకు కానీ సంక్షేమం అయితే ప్రతి ఇంటికి ఆయన నేరుగా అందించినటువంటి పరిస్థితులు మనందరం చూసాం. భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా డీబీటీ ద్వారా ప్రజలకు నేరుగా ₹1 లంచం లేకుండా అందించడం అనేది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యపడింది. ఈ ఇష్యూస్ అన్నీ కూడా ప్రధానికం ఈ తండాలుగా రావడానికి గల కారణం మళ్ళీ ఆ నాయకుడినే ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవాలని తినేటువంటి వ్యక్తులు మర్చిపోతే మేము మనుషులే కాదనేటువంటి స్వభావంతోనే వాళ్ళందరూ ఉన్నారు. అందులోనే వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమ, అభిమానం, ఉత్సాహం అందరూ కూడా రోడ్డు ఎక్కి బాహాటంగా చెప్తున్నారు. ఇవన్నీ చూసుకొని ఈ ఉమ్మడి ప్రణాళికలతో వచ్చినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు ఇవన్నీ ఓర్చుకోలేక లేనిపోని మాటలన్నీ ప్రజల చెవుల్లో విషం పోసి వాళ్ళకేదో బలం ఉందని వాళ్ళు చేసేటువంటి పనులు అందరికీ తెలియవనుకొని వాళ్ళు చెప్పిందంతా నమ్ముతారు అనుకొని ఒక ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఏదైనా అంతిమ నిర్ణేతలు ఓటర్లే, అంతిమ న్యాయ నిర్ణేతలు ఓటర్లు. కాబట్టి అది మే 13 ఎన్నికైపోతే జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు అలాగే ప్రతిపక్షాల తాలూకా రాజకీయ భవిష్యత్తు కూడా ప్రజలు సుస్పష్టంగా